ఆ ఆధిక్యతను కూడా పొందావు కాబట్టి దాన్ని వినియోగించుకొని దీవించబడాలి. అది నీ దీవెన కొరకు, అది నీకు మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఒక మార్గాన్ని ఏర్పరిచాడు దేవుడు. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. కానీ ఆరాధన కావాలి, ప్రార్థన కావాలి, అర్పణ కావాలి. 8:20 ప్రకారము యోహాను సువార్త, అది అర్పించే స్థలం. ఓకే, 6 వచ్చాయ. అపోస్తల కార్యములు 3:8 చదవండి. అపోస్తల కార్యములు 3:8. అదిగో దేవాలయములకు వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. అది సాక్ష్యం ఇచ్చే స్థలము. కుంటోడు బాగుపడ్డాడు, దేవాలయంకి వెళ్ళాడు. ఒరే ఎలా బాగుపడ్డావు? దేవుడు నన్ను బాగు చేశాడు, నజరేయుడైన యేసు నామమున నేను విడుదల పొందాను, లేచాను. సాక్ష్యం ఇచ్చే స్థలం ఇది. చాలు, ఒక 7 మాటలు చాలు. ఇంకా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అందులో 7 విషయాలు. దేవుని మందిరం ఎందుకండి అన్నారనుకోండి, ఈ 7 మనం అందులో చెయ్యాలి. ఓకే, చెప్పండి ఆర్డర్. మందిరానికి ఎందుకు వెళ్తున్నారు మీరు అని ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఈ 7 చెప్పండి. మొదటిది, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, అర్పించడానికి వెళ్తున్నాను, ప్రార్థించడానికి వెళ్తున్నాను, వాక్యం వినడానికి వెళ్తున్నాను, సహవాసం చేయడానికి వెళ్తున్నాను పరిశుద్ధులతో, స్వస్థత పొందడానికి వెళ్తున్నాను. అంతే. నా ఆధ్యాత్మికంగానో మానసికంగానో శారీరకంగానో రోగాలు వదిలగొట్టుకోవడానికి వెళ్తున్నాను, సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తున్నాను. నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో కార్యాలు చేశాడని చెప్పడానికి నేను వెళ్తున్నాను. నేను చావను, సజీవుడనై ఆయన యొక్క కార్యాలు వెల్లడి చేస్తాను. మందిరానికి ఎందుకు రావాలి? ఆయన రమ్మన్నాడండి, నేను వచ్చానండి, రాకపోతే బాగోదని వచ్చానండి. ఏమండి, మందిరానికి ఎందుకు వెళ్తున్నారండి జనాలు ఇప్పుడు ఈ దినాల్లో? అసలు వాడు ఎందుకు వెళ్తున్నాడో వాడికే తెలుదు. ఆదివారం వచ్చింది గుడికి వెళ్ళాలంటాడు అంతే. ఎందుకు వెళ్తున్నావు నీకు అర్థం లేదు అసలు. అందుకే వాళ్ళకు క్రమం ఉండదు. ఇప్పుడు ఎక్లేసియాస్టిక్ అంటే ప్రసంగి 5:1 చదవండి. ఇప్పుడు మందిరానికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకు చెప్తాను. మందిరం ఎందుకో మనకు అర్థమైంది. మందిరానికి ఎలా వెళ్ళాలట? పోనప్పుడు అంటే మన మాటలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రా, అంతే కదా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో,